Hi friends, today we are going to learn chapter 2 polynomials, one of the most important topics in 10th class mathematics. Before solving problems, we must understand the basic concepts clearly. In this video, we will learn first introduction to polynomials. తెలుగులో polynomialsని బహుపదులు అని అంటాం. సో ఆ టర్మినాలజీ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు పాలినామియల్ అంటే ఏంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చాలా క్లియర్గా అండ్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ సొల్యూషన్స్, సో ఫస్ట్ ఇంట్రడక్షన్. పాలినామియల్, అసలు పాలినామియల్ అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి. అండ్ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా చూడండి, ఈక్వేషన్ కాదు ఎక్స్ప్రెషన్. అండ్ ఆల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్, వేరియబుల్స్ మీన్స్ ఎక్స్ వై జెడ్ ఏబిసి, వీటన్నిటిని అంటే వాటి వాల్యూస్ వ్యారీ అవుతూ ఉంటాయి, ఇది వేరియబుల్స్. ఇన్వాల్వ్డ్ హ్యావ్ ఓన్లీ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్స్లో పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అంటే -3 -4 ఇలా మాత్రం ఉండకూడదు. అలా ఈ టర్మ్స్ ఒబే చేస్తూ ఉండే ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని మనం పాలినామియల్ అంటాం. ఇక్కడ మనకి ఈక్వేషన్ కాదు అని చెప్పాను. అంటే ఈక్వేషన్ అంటే =0 రాస్తాము, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని రాస్తున్నాం కదా, ఎక్స్ప్రెషన్ అంటే =0 ఉండదు, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నోట్ పాయింట్స్ రాస్తున్నాం చూడండి. ఇక్కడ 1/x - 1 1/x³ + 2x + 3 పవర్లో ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకూడదు. అండ్ √x ఉంది చూడండి, √x ఈజ్ నథింగ్ బట్ x⁻1/2 కదా, అలా కూడా ఉండకూడదు. సో ఇలాంటి టర్మ్స్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ax³ + bx + c, అలాగే 5x³ + 3x² + 2x + 4. అండ్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఒక పాలినామియల్కి మనం డిగ్రీ ఎలా డిఫైన్ చేస్తాము? డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ద హైయెస్ట్ పవర్. అంటే ఆ ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో అదే మనకి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. పవర్ అనొచ్చు, ఎక్స్పోనెంట్ అని కూడా అనొచ్చు. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్ టర్మ్స్. ఆ వేరియబుల్ టర్మ్స్లో, వేరియబుల్స్ అంటే ఏంటి, ఎక్స్ వై జెడ్ ఏబిసి, ఇవన్నీ మనకి వేరియబుల్స్ అవుతాయి. ఇలాంటి టర్మ్స్ అన్నీ పవర్, హైయెస్ట్ పవర్ ఏముంది చూడండి, ఇక్కడ 5 ఉంది. అండ్ ఈ టర్మ్ చూడండి x², వైకి పవర్లు ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ మనకి 4 ఉంది సెకండ్లో. 3x⁴ + 7x², y⁴1 + 3x + 5లో డిగ్రీ హైయెస్ట్ పవర్ ఏముంది, 3x⁴ 4 ఉంది కాబట్టి దీనికి పవర్ 4 మీన్స్ డిగ్రీ 4. నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉండనవసరం లేదట. ఫస్ట్ చూడండి, 2x⁵ అనేది మిడిల్లో ఉంది కదా, సో దాని డిగ్రీ 5 అయింది. ఆ టైం మొత్తం మనము ఆ ఎక్స్ప్రెషన్ అంతా కేర్ఫుల్గా చూడాలి, అది మిడిల్లో అయినా ఉండొచ్చు. సో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. నెక్స్ట్ పాలినామియల్స్ని అకార్డింగ్ టు డిగ్రీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ వన్ లీనియర్ పాలినామియల్. లీనియర్ మీన్స్ 1, అంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఇవే సేమ్. 2x - 3 √3x + 5 y + √2 x - 2/11 3z + 4 2/3 u + 1. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 2x - 3 ఉంది కదా, ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఏం లేకపోతే 1 ఉన్నట్టు అని చెప్పుకున్నాం కదా, 1 ఉంది. సో ఇక్కడ ఇలా మనకి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో 1 ఉంటుంది కాబట్టి దాన్ని లీనియర్ పాలినామియల్. హైయెస్ట్ పవర్ 1 ఉంటే లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో వేరియబుల్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి అండ్ నంబర్స్ ఉంటాయి. సో హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. అలాంటి ఎక్స్ప్రెషన్స్ని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. టెక్స్ట్ బుక్స్ ఎగ్జాంపుల్స్ ఇవి చూడండి. మనకి పాలినామియల్ అంటే స్టార్టింగ్లోనే హైయెస్ట్ పవర్ ఉండాలి అని ఏం రూల్ లేదు కదా. ఇక్కడ 2 - x² + √3x ఉంది కదా, ఇక్కడ మనకి x² అనేది మిడిల్లో ఉంది. సో ఇలా కూడా ఉంటాయి.
సో అలానే ఉండాలి, స్టార్టింగ్లోనే హైయెస్ట్ పవర్ ఉండాలి, అలా అయితేనే దాని డిగ్రీ చెప్పచ్చు, అలా అయితేనే పాలినామియల్ అవుతుంది అని రూల్స్ ఏం లేవు. అండ్ నెక్స్ట్ ద నేమ్ క్వాడ్రాటిక్. ఈ క్వాడ్రాటిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వాడ్రేట్ అనే వర్డ్ నుంచి డెరైవ్ చేయడం జరిగింది. ద నేమ్ క్వాడ్రాటిక్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ క్వాడ్రేట్ విచ్ మీన్స్ స్క్వేర్. క్వాడ్రేట్ అంటే మనకి స్క్వేర్. సో మనకి యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ డిగ్రీ ఉంటుంది, తర్వాత ఫస్ట్ డిగ్రీ, తర్వాత కాన్స్టెంట్. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది జనరల్ ఫామ్. ఇక్కడ ఏబిసి అనేవి మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. అండ్ ఏ మస్ట్ బి నాట్ ఈక్వల్స్ టు 0. ఇన్ కేస్ ఏ ఇక్కడ మనకి 0 అయిందనుకోండి, బిఎక్స్ ప్లస్ సి మాత్రమే ఉంటుంది, అది అప్పుడు క్వాడ్రాటిక్ అవ్వదు, లీనియర్ అయిపోతుంది. సో కండిషన్ మస్ట్ బి ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. లీనియర్ అంటే 1 ఉండాలి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ డిగ్రీ 2 ఉండాలి, అండ్ క్యూబిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ డిగ్రీ 3 ఉండాలి. లీనియర్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బి, హైయెస్ట్ డిగ్రీ 1 కాబట్టి, అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఆ 2 మాత్రమే ఉంటాయి, 2 టర్మ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్లో థర్డ్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి, అంటే రిమైనింగ్ సెకండ్ డిగ్రీ ఉండాలి, లీనియర్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి అని రూల్ ఏం లేదు. కానీ క్యూబిక్ అంటే హైయెస్ట్ పవర్ 3 పవర్లో ఉన్న టర్మ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. 2 - x క్యూబ్, x క్యూబ్, సో ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ జనరల్ ఫామ్ చూడండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏబిసిడి ఆర్ రియల్ నెంబర్స్. ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ ద టర్మ్స్. ఇక్కడ మనం డిగ్రీని బేస్ చేసుకొని చూసాము. నెక్స్ట్ పాలినామియల్స్ టర్మ్స్ని బేస్ చేసుకొని చూస్తాము. ఫస్ట్ వన్ మోనామియల్. ఏ పాలినామియల్ విచ్ ఈజ్ ఏ సింగిల్ టర్మ్. ఏ పాలినామియల్ విచ్ ఏ సింగిల్ టర్మ్. ఇందులో 2x, 5x క్యూబ్, 3x స్క్వేర్, పవర్ ఎంతైనా ఉండొచ్చు, టర్మ్ మాత్రం ఒక్కటే ఉండాలి. అలాంటి వాటిని మనం మోనోమియల్ అంటాం. నెక్స్ట్ బైనామియల్. బై అంటేనే 2 చూస్తున్నాం కదా. ఏ పాలినామియల్ విత్ 2 టర్మ్స్, అంటే ఒక స్క్వేర్ ఉండొచ్చు, క్యూబ్ ఉండొచ్చు, లీనియర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అండ్ 2 టర్మ్స్ ఉండాలి, కంపల్సరీగా 2 టర్మ్స్ ఉండాలి. అలాంటి వాటిని మనము బైనామియల్ అంటాము. నెక్స్ట్ ట్రై మీన్స్ 3, ట్రైనామియల్. ఏ పాలినామియల్ విత్ 3 టర్మ్స్. మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉంటే, అంటే అలాంటి వాటిని అన్నిటిని మనం ట్రైనామియల్ అంటాం. సింగిల్ టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, అండ్ 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటాం. నెక్స్ట్ మల్టీనామియల్. మల్టీ మీన్స్ చాలా, మల్టీ కలర్ బ్యాంగిల్స్, మల్టీ కలర్ డ్రెస్సెస్ అంటూ ఉంటాం చూసారా, కలర్స్ చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ మల్టీనామియల్ అంటే మోర్ దెన్ 3 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఏ పాలినామియల్ కంటైన్స్ మోర్ దెన్ 3 టర్మ్స్, దిస్ ఈజ్ కాల్డ్ మల్టీనామియల్. అండ్ ఈ కాన్సెప్ట్ అంతా లాస్ట్లో డిస్ప్లే చేస్తున్నా, ఒక్కసారి రీకాల్ చేయండి. కాన్సెప్ట్ మనం బాగా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలము. If you find this lesson helpful to you and your friends also and who are preparing for DSC, please like, share and subscribe to our channel. Mana Lekkal Master bell icon activate cheyandi. Let's start learning together. Thank you for watching. Follow for more.